ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు టీఎస్ హైకోర్టు సంబంధించి మనకు కంప్లీట్గా అసిస్టెంట్ అండ్ సిస్టమ్ అసిస్టెంట్ సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి కాల్ లెటర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మీరు కంప్లీట్గా తెలంగాణ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక మెసేజ్ వచ్చేసి ఇక్కడ వ్యూ ఆల్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు వ్యూ ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేశారనుకోండి, కంప్లీట్గా ఇక్కడ ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే మనకైతే వితిన్ సెకండ్లో ఓపెన్ అనేది అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఏ పోస్టులకు సంబంధించి రిజల్ట్స్ రావడం జరిగింది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు కాల్ లెటర్స్ ఫర్ ఓవరాల్ ఇంటర్వ్యూ ఫర్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అండ్ సిస్టమ్ అసిస్టెంట్ సంబంధించి తెలంగాణ హైకోర్టు సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 103కి సంబంధించి 103 అండ్ 107 సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే కంప్లీట్గా అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు అప్డేట్ కంప్లీట్గా ఇక్కడ నుంచే కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చూపిస్తుంది. సో ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు సంబంధించిన యూజర్ ఐడి ఉంటుంది, అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ పైన ట్యాప్ చేశారనుకోండి, కంప్లీట్గా ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకైతే కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా. సో ఇక్కడ నుంచి మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవేళ ఇక్కడ నుంచి మీ యొక్క పాస్వర్డ్ కావచ్చు, అలాగే ఫర్గోట్ యూజర్ ఐడి కావచ్చు, మర్చిపోతే కూడా వేరే క్రియేట్ చేసుకోవచ్చు, లేదా పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అయితే కంప్లీట్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ రోజు ఓవరాల్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరిగింది, డేట్ వైజ్ మీకైతే అక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ప్రతి ఒక్కరు మన కాల్ లెటర్స్ డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కంప్లీట్గా ఈ క్యాప్చా ఎంటర్ చేసి మీకు సంబంధించిన కాల్ లెటర్స్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఎప్పుడెప్పుడు ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి డేట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్ సంబంధించి పోస్ట్ ఆఫ్ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ సంబంధించి ఇవ్వడం జరిగింది కాబట్టి వన్స్ మీరు ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకైతే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏ రోజు ఉందనేది ఇక్కడ 169 మెంబర్స్కి అయితే అసిస్టెంట్ సంబంధించి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 34 క్యాండిడేట్ సంబంధించి ఈ మంత్లో 27th నుంచి ఓవరాల్ ఇంటర్వ్యూ పిలవడం జరిగింది. షెడ్యూల్ ఫర్ ఓవరాల్ ఇంటర్వ్యూ డేట్స్ అనమాట. 27, 28, 29, 30, 31 లైన్గా 5 days మనకైతే ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి ఎవ్రీడే 34 క్యాండిడేట్ అయితే పిలవడం జరిగిందనమాట. ఈ 34 క్యాండిడేట్స్ వెళ్ళాలి. మీకు సంబంధించిన ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అన్నీ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ నేమ్స్ అండ్ మీ పేరు, అలాగే ఓటీపీఆర్ ఐడి, హాల్ టికెట్ నెంబర్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఒకసారి సెలెక్ట్ అయిన అభ్యర్థులు చూసుకొని వెళ్ళండి. కంప్లీట్గా కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా తర్వాత వెళ్ళండి. మీకు ఏ రోజైతే ఈ ఓవరాల్ ఇంటర్వ్యూ పిలవడం జరిగిందో కంప్లీట్గా అక్కడ చూపిస్తుంది కాబట్టి ఆ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా మీరైతే ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఓవరాల్ ఇంటర్వ్యూకి కంప్లీట్గా వెళ్ళే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏమైనా సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే ఇప్పుడు సబ్మిట్ చేయొచ్చు అంటూ కూడా మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, ద క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ ఎనీ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఆన్ ద డే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు ఎవరైతే 2 sets జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వలేరో వాళ్ళు ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు బ్రింగ్ ద సేమ్ ఒరిజినల్ అండ్ 2 copies అటెస్టెడ్ బై ద గెజెటెడ్ ఆఫీసర్ ఆన్ ద డే ఆఫ్ ఓవరాల్ ఇంటర్వ్యూ వితౌట్ ఫెయిల్. అంటే చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు సర్టిఫికేట్స్ ఇవ్వని వాళ్ళు ఓవరాల్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు 2 sets కాపీ జిరాక్స్ సెట్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్ పాటు అలాగే గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించుకొని రావాలంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అదర్వైజ్ దే విల్ నాట్ బి పర్మిటెడ్ టు ద
అటెండ్ ఫర్ ఓరల్ ఇంటర్వ్యూ. ఒకవేళ తేకపోతే సో ఓరల్ ఇంటర్వ్యూకు అటెండ్ కావద్దంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్కి అయితే పిలవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు అసిస్టెంట్ అండ్ సిస్టమ్ అసిస్టెంట్ సంబంధించి, డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి, ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కూడా మనకి ఎలాంటి అప్డేట్ లేదు. సో ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రావచ్చు అనమాట. ఇప్పుడైతే ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనకు హైకోర్టు సంబంధించి సో కంప్లీట్గా రిజల్ట్ అయితే ఇచ్చారు. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి సో ఇవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళకు కూడా మనకు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఈ రోజు నుంచి 16th నుంచి సో వాటికి సంబంధించి కూడా మనకి ఇందులోనే అప్డేట్ చేయడం జరిగింది. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు చూసుకోవచ్చు అనమాట. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి, ఇక్కడ అయితే కనిపిస్తుంది ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి. సో ఈ 98 మెంబర్స్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. అయితే వన్స్ మీరు దీన్ని ఓపెన్ చేయండి, ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఓవరాల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 16th డేట్ రోజు నుంచి కంప్లీట్గా ఈ రోజు నుంచి సో 33 క్యాండిడేట్ సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. వాళ్ళు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి కంప్లీట్గా మనకైతే ఇందులో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వీడియోస్ కూడా చేశాను, ఒకసారి చూడండి. మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.